అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రియదర్శిని డైటీషియన్. ఈరోజు మనం రాజముడి బియ్యం గురించి చెప్పుకుందాము. బియ్యంలో చాలా రకాలున్నాయి. దంపుడు బియ్యము, వైట్ రైసు, తర్వాత రేషన్ బియ్యం అంటాము. తర్వాత ఎర్ర బియ్యము, తర్వాత నల్లగా బ్లాక్‌గా ఉన్నది నల్ల రైసు, నవారా రైస్ ఇలా రకరకాలుగా బియ్యాలనేవి ఉన్నవి. అందులో ఒక రకమైనది రాజముడి. రాజముడిలో ఏంటంటే ఈ బియ్యం అనేది సాధారణంగా ఇక్కడ కన్నా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కన్నా మనకి ఎక్కువగా ఏంటంటే మైసూరు పట్టణంలో బాగా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. సో, ఇది జనరల్‌గా ఏంటంటే ఈ రాజముడి బియ్యం అనేది దాంట్లో ఎక్కువ ఫైబర్ అనేది పీచు పదార్థం అనేది ఎక్కువుంటుంది. సో, చూడ్డానికి కూడా చాలా ఎర్రగా ఉంటుంది. మనకి ఎర్ర బియ్యం ఎలా ఉంటాయో సేమ్ అలాగే రాజముడి బియ్యం కూడా అలాగే ఉంటుంది. కానీ ఏంటంటే రాజముడి బియ్యంలో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందనమాట. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దానితో పాటు పీచు పదార్థం అనేది మనకి ఒక 100 గ్రాముల రాజముడి బియ్యం కనుక తీసుకుంటే కనుక 10.5 గ్రాముల వరకు పీచు పదార్థం అనేది ఉంటుంది. సో, ఇది ఎవరైతే షుగర్స్ ఎక్కువ ఉన్నవారు, తర్వాత ఎవరైతే బరువుని కంట్రోల్‌లో చేసుకోవాలి అనుకుంటున్నారో, లేకపోతే ఎవరికైనా బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ ఫ్రీక్వెంట్‌గా డెఫిషియన్సీస్ ఈ లోపాలవి ఏవైతే ఉంటున్నాయో, అవన్నీ తలెత్తకుండా ఉండాలి అంటే కనుక ఈ రాజముడి బియ్యాన్ని కూడా మన ఆహారంలో తీసుకోవడం అనేది మంచిది. సో, బట్ ఏంటంటే ఇది పర్టిక్యులర్‌గా ఇంక ఇదే తింటేనే షుగర్ కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఇది తింటేనే బరువు అలా అని లేదు. బట్ ఎవరికి వీలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ బియ్యాన్ని కన్జ్యూమ్ చేయడం అనేది మంచిది. సో, ఈ రాజముడి బియ్యం అనేదేంటంటే దాంట్లో ఇంకా పీచు పదార్థంతో పాటు కొంచెం విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఇమ్యూనిటీని వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దాంతో పాటు ఏంటంటే మీరు ఈ బియ్యంలో ఎక్కువ పీచు పదార్థం అనేది ఉండడం వల్ల మనం ఏంటంటే ఎక్కువగా తీసుకోలేమనమాట. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోగలుగుతాం. ఒక 100 గ్రాముల రాజముడి బియ్యం గనక తీసుకుంటే మనకి మిగతా వైట్ రైస్ కానీ, గోధుమలు, జొన్నలు ఎటువంటి క్యాలరీస్ ఇస్తుందో అంతే శక్తి ఈ రాజముడి బియ్యం కూడా ఇస్తది. కానీ వాటన్నిటితో కనుక పోల్చుకుంటే కనుక ఈ రాజముడి బియ్యంలో ముందు చెప్పుకున్నట్టుగా పీచు పదార్థం కానీ, లేకపోతే కనుక బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎక్కువుంటాయన్నమాట. సో, దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువ మామూలుగా ఇప్పుడు వైట్ రైసు ఇంత ఎక్కువ తీసుకునే బదులు ఈ రాజముడి బియ్యం అనేది కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకుంటే మన పొట్ట కూడా ఫుల్ అయిపోతుంది. దాంతో పాటు ఎక్కువ వెజిటబుల్స్ అవి కాంబినేషన్‌లో తీసుకోవడం వల్ల పీచు పదార్థం ఉంటుంది. మనకేంటంటే ఆకలనేది వేయదు. దీనివల్ల ఏంటంటే కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుందనమాట. మీకు అరుగుదలకు కూడా డైజెషన్ కూడా చాలా టైం పడుతుంది. సో, దానివల్ల ఏంటంటే షుగర్స్ అనేవి ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటాయి. బట్ కంపేర్ టు వేరే బియ్యాలతో చూసుకుంటే కనుక ఈ రాజముడి బియ్యం అనేది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ. సో, అందుకని ఎవరికి వీలుగా ఉంటే కనుక వాళ్ళు ఇది తినడం అనేది ఒక భాగంగా తీసుకుంటే సరిపోతుంది. బట్ ఏంటంటే ఇది రోజు తీసుకోవడం వల్ల మనం బరువుని కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్స్ కంట్రోల్‌లో ఉంటుంది. తర్వాత ఏంటంటే కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో ఉంటుంది. తర్వాత ఇది ఎక్కువగా తినలేం కాబట్టి చాలా తక్కువ పిండి పదార్థం అనేది మన శరీరానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువుంటాయన్నమాట. సో, ఈ బియ్యాన్ని ఏంటంటే ఒక అన్నం రూపంలోనే కాకుండా మీరు ఇప్పుడు ఇడ్లీ కానీ, దోస కానీ ఏదైనా సరే వేసుకున్నప్పుడు సో, జనరల్‌గా దోసలు అవి పిండిలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం బియ్యం అనేది వాడతాం. ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే 2 గ్లాసులు బియ్యం అనేది వాడతాం. సో, ఆ 2 గ్లాసుల బియ్యం ప్లేస్‌లో ఈ 2 గ్లాసుల రాజముడి బియ్యం కనుక యూజ్ చేస్తే కనుక మనకి మినపప్పులో ఏదైతే ప్రోటీన్ కానీ, కార్బ్ ఉంటుందో మన ఈ రాజముడిలో కూడా పీచు పదార్థం ఉంటుంది. ఇంకా కొంచెం విటమిన్స్, మినరల్స్ అని అనుకున్నాం. ఇవన్నీ కూడా సమపాలనలో ఎళ్ళడం వల్ల కొంచెం పోషకాలనేది మంచిగా ఉంటుంది. అంటే ఎవరైతే డైరెక్ట్‌గా ప్రతిరోజు మేము అన్నం కింద తీసుకోలేము అనుకుంటున్నారో, లేకపోతే పిల్లలు ఇష్టపడడం లేదు. సో, అలా అని అనుకుంటా. లేకపోతే పిల్లల్లో ఇప్పుడు ఊబకాయం అనేది చాలా కామన్ అయిపోయింది. ఊబకాయం అనేది. సో, ఆ పిల్లలు కూడా ఇప్పుడు బరువు తగ్గాలంటే మీరిప్పుడు బ్రౌన్ రైస్ కానీ, ఎర్ర బియ్యం నువ్వు ఇదే తినాలి, లేకపోతే కొర్రలు, మిల్లెట్స్ ఇవన్నీ ఏంటంటే చెప్పడానికి మనకు బానే ఉంటుంది గానీ, పాపం పిల్లలు ఇష్టపడరు. సో, వీళ్ళందరూ ఏంటంటే మా ఫ్రెండ్స్ ఇలా తింటున్నారు, అలా తింటున్నారు. సో, వీళ్ళందరికీ ఏంటంటే కంపారిజన్ కూడా ఎక్కువవుతుంది. అదేంటంటే వాళ్ళకి వాళ్ళు తెలుసుకునే ఏజ్ కూడా కాదనమాట. సో, మీరు పిల్లలకి కూడా ఆహారంలో ఒక భాగంగా ఎలా ఇవ్వాలి అని అనుకుంటున్నారు అనుకుంటే కనుక, మీరు ఈ దోస దాంట్లో కానీ, లేకపోతే కనుక ఉప్మా ఇప్పుడు ఆ బియ్యాన్ని కూడా మీరు రవ్వలాగా చేసుకొని, ఉప్మాలాగా కూడా ప్రిపేర్ చేయొచ్చు. సో, మీరు 1:2 రేషియో కింద కూడా ఇవ్వచ్చు. అంటే మీరు ఒక 1 కప్ గోధుమ రవ్వ తీసుకున్నారంటే, ఇంకొక 1 కప్ ఈ రాజముడి రవ్వ తీసుకొని కాంబినేషన్‌లో కూడా ప్రిపేర్ చేయొచ్చనమాట. సో, అలా ఇవ్వడం వల్ల కూడా ఏంటంటే, పిల్లలకి మంచిగా పోషకాలొస్తాయి. పీచు పదార్థం ఉంటుంది. ఈ పీచు పదార్థం ఉండడం వల్ల ఏంటంటే,
కాన్‌స్టిపేషన్ కూడా ఉండదు. మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో, అందుకని మీరు ప్రొద్దుటైనా, మధ్యాహ్నమైనా లేకపోతే సాయంత్రం లేకపోతే ఏదైనా స్నాక్స్ రూపంలో కూడా ఈ బియ్యాన్ని ఒక అన్నం రూపంలోనే కాకుండా గంజి రూపంలో కూడా మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు గంజి పూర్వకాలంలో గంజి తాగితే చాలా మంచిది. గంజిలో అన్ని పోషకాలు ఉంటున్నాయి. పిండి పదార్థాలు అవి అన్ని అన్నీ అనుకుంటాం. అది అందరికీ తెలిసిన విషయమే. సో, ఆ గంజి రూపంలో మీరేం చేస్తారంటే వారంలో అట్‌లీస్ట్ 2, 3 రోజులు ఈ బియ్యాన్ని మంచిగా ఉడకబెట్టేసి ఆ గంజిని మీరు లైట్‌గా సాల్ట్ వేసి, మజ్జిగ వేసి పిల్లలకేంటంటే ఈ వేసవి కాలంలో షర్బత్‌లాగా ఇచ్చినా సరే ఏంటంటే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు. దాంతో పాటు ఏంటంటే పోషకాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ డీహైడ్రేషన్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే పిల్లలు ఆడుకున్నా సరే ఈ సన్ స్ట్రోకు అటువంటివి రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అంటే ఈ సోడియం, పొటాషియం లాస్, ఎలక్ట్రోలైట్స్ అనేవి రాకుండా ఈ గంజి అనేది ఇవ్వడం వల్ల మంచిగా ఉంటుందనమాట. సో, అందుకని ప్రతిరోజు ఒకలాగే తీసుకోకుండా మీరు డిఫరెంట్ ఫార్మ్స్‌లో మంచిగా మీరు అది ఏ రూపంలో ఇచ్చినా సరే అది పిల్లలకి వెళ్ళేటట్టుగా పెద్దవాళ్ళు కూడా తీసుకునేటట్టుగా ప్లాన్ చేసుకుంటే అది మీకు మంచిగా ఉపయోగపడుతుంది. సో, ఇది అన్ని రకాల బియ్యంతో చూసుకుంటే గనక ముందు చెప్పుకున్నట్టుగా ఈ రాజముడి బియ్యం కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి రాజముడి బియ్యమే తినాలని లేదు. బట్ ఎవరికి అందుబాటులో ఉంటుందో వాళ్ళు తీసుకొని రకరకాలుగా వాడుకుంటే సరిపోతుంది. సో, అదే ప్లేస్‌లో మీరిప్పుడు ఎర్ర బియ్యం తీసుకున్నా, లేకపోతే కనుక బ్రౌన్ రైస్ తీసుకున్నా మీరు ఏ రూపంలో కాకపోతే ఈ తెల్ల అన్నం కన్నా ఈ బియ్యం అనేది చాలా చాలా ఉపయోగాలున్నాయి. సో, తెల్ల బియ్యం కన్నా ఈ బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, లేకపోతే రాజముడి బియ్యం కానీ అట్‌లీస్ట్ ఒక మీల్ అనేది ఏదర్ లంచ్ కానీ, డిన్నర్‌లో కానీ ఒక మీల్ కింద అలవాటు చేయండి పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా. సో, దానివల్ల ఏంటంటే ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి అలవాటు చేయడం వల్ల వాళ్ళు ఏది మంచిది, ఏది చెడు, దేంట్లో ఏది కరెక్ట్‌గా ఉంది, ఈ తెల్లన్నం తినడం వల్ల ఉపయోగం ఏంటి, ఈ బ్రౌన్ రైస్ తినడం అవన్నీ మీరు వివరంగా చెప్పినా ఒక వారం, 2 వారాలు, నెల అలా కంటిన్యూయస్‌గా ఏదైనా చెప్పినా బట్ ఎప్పుడో ఒకసారి అర్థం చేసుకుంటారు. అదేంటంటే లైఫ్‌లో ఒక భాగం కింద తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనకొచ్చే మా క్లయింట్స్ కానీ, పేషెంట్స్ కానీ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ షుగర్స్ మనకి 400, 500 ఉన్నా లేకపోతే కనుక బరువు కూడా 105, 110 కేజీలున్న పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ 40 ఏళ్ళు దాటిన వాళ్ళు మీరు వైట్ రైస్ వద్దండి. లేకపోతే కొంచెం ఎర్ర అన్నం తినండి. లేకపోతే కనుక ఈ కొర్రలు ఏదైనా చెప్పామనుకో, అమ్మో! మేము అస్సలు తినమంటే తినం. మాకసలు అలవాటు లేదు. నేను ఒక పూటైనా తింటా. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అలా అంటున్నప్పుడు చిన్న పిల్లలనేది కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి కష్టమవుతది. సో, ఎప్పుడైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఇటువంటివి ప్రిపేర్ చేస్తున్నప్పుడు, ఇటువంటిని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. అలాగే పిల్లలకి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఇలాంటివి ఏవైనా సరే కొంచెం మిల్లెట్స్ బేస్డ్ దగ్గరికి కానీ, ఇలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు అందరూ కూడా కొంచెం ఎస్పెషల్లీ పేరెంట్స్ ఏంటంటే కొంచెం డిసిప్లిన్‌గా ఉండి మేమందరం తింటున్నాం. నువ్వు కూడా ఇది తినాలి. సో, అంత ఇంత అన్నం తినడం కన్నా, ఇంత కొంచెం క్వాలిటీగా ఉన్న అన్నం తినడం అనేది చాలా ముఖ్యం. అంటే మనం ఇంత ఫుడ్ తినడం కన్నా ఇంత తిన్నామనుకో కరెక్ట్‌గా క్యాలరీస్, ప్రోటీన్, ఫైబర్, పీచు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్ ఎలా వస్తున్నాయనేది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజైనా సరే వాళ్ళు రియలైజ్ అవుతారు, తెలుస్తది. సో, దాన్ని ఇష్టపడడం అనేది మొదలుపెడతారనమాట.